అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అత్యద్భుతమైన విజయం సాధించింది. తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించడం జరిగింది. ఒక అరాచక పాలనకి, అవినీతి పాలనకి, అసమర్థ పాలనకి వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు ఓటేసి కూటమిని గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం పాటుపడతా ఉంది. ఇప్పటికే అనేక నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తూ సంతకం చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం, పెన్షన్ని 3,000 నుంచి 4,000కి పెంచడం, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ లాంటి ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేరుస్తూ మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా సాగింది. ఒక్క రోజులో 96% పెన్షన్ల పంపిణీ చేశారు అంటే సచివాలయ ఉద్యోగులు కానీ, కూటమి నాయకులు కానీ ఏ విధంగా కృషి చేశారో ప్రజలకు అర్థమవుతా ఉంది. గత 3 నెలలు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగదు అని చేసిన ప్రచారాన్ని ఇవాళ తిప్పికొట్టారు. ప్రజలు ఏదైతే ఆకర్షిస్తా ఉన్నారో సుపరిపాలనని, ఆ సుపరిపాలన అందించే దిశగా మాత్రమే కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది తప్పించి ఎక్కడో కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సుపరిపాలన అందించడం, అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషమ పరిస్థితుల్లో కార్యకర్తల అండ లేకుండా ఉంటే 40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. నేను మరలా శాసనసభ్యుడిగా మీ ముందు ఉండేవాడిని కాదు అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకమారు తెలిసి మాట్లాడాలని చేస్తాను. నేను కొన్ని సభల్లో మీరే అభ్యర్థిగా భావించి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు మనం ఎన్ని బాధలు పడ్డాం, ఎన్ని ఇబ్బందులు పడ్డాం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కొమరపాలెం గ్రామం కానీ, అదేవిధంగా వదలమావేడ గ్రామం కానీ కార్యకర్తలందరూ ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాటం జరిగింది. మనపై ఏ విధంగా దార్శనికాలు చేశారో వారందరికీ గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఒకటే, అందరికీ చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ నల్లబెల్లి గ్యారేజ్ లగ్జరీ కార్లకు మాత్రమే రిపేర్ చేయగలరు. మొత్తం అయిపోతుంది. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టండి. నేను గ్రామాల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా, ఎక్కడ కార్యకర్తల మధ్య పొరపక్షాలు లేకుండా, ఎక్కడ విభేదాలు పడుచూపకుండా, 3 పార్టీల మధ్య విభేదాలు లేకుండా మీరు గ్రామాల్లో కృషి చేయండి. అభివృద్ధికి నిధులు తీసుకురావడంతో పాటు ఈ ఎవరైతే అతి ముఖ్యులు బాగా మనల్ని ఇబ్బంది పెట్టి వెర్రవీగి తిరిగారో వాళ్ళందరికీ ఇక్కడ వేదిక పైన మనకి సహకరించిన వారికి ఒక విధంగా సత్కారం చేశాం, వాళ్ళకి ఇంకో విధంగా సత్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.